చూద్దాం. 3వ అధ్యాయము 3వ వచనములో ధర్మశాస్త్రానికి ఆయన ధర్మశాస్త్రానికి ఒక ఉపదేశకుడుగా చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఆయన పేరు నికోదేము. ఏం పేరు? నికోదేము. వింటున్నారా? నికోదేము ఈయనకి 70-80 సంవత్సరాలు వయసు. కానీ ఈయన జీవిత చరిత్ర అంతా కూడా ప్రభువారు అలా చూసి అలాగే పసిగట్టి ఆయన గురించి చెప్పిన మాట మనం గుర్తు చేద్దాం. నికోదేము ఈ ధర్మశాస్త్రానికి అంతా కూడా ఉపదేశకుడిగా ఉన్నావు. ఆ సంఘానికి పెద్దగా ఉన్నాడు, సంఘానికి నడిపించేవాడుగా ఉన్నాడు, సంఘ కాపరిగా ఉన్నాడు. అన్నీ ఉండే